Good morning, my dear JEE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy, Narsropeta. So today I am going to explain a previous year question which was asked in 2025 MSET. సో ఈ క్వశ్చన్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఇచ్చారు. సో ఏంటి అంటే అది ద ఎనర్జీ ఆఫ్ ది సెకండ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ -3.4 electron volts. ద ఎనర్జీ ఆఫ్ ది ఫోర్త్ బోర్ ఆర్బిట్ ఆఫ్ ది హీలియం అయాన్ విల్ బి. ఇది అడిగినటువంటి క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలంటే కొంత బేసిక్ నాలెడ్జ్ అవసరం. అసలు బోర్స్ థియరీ వేటికి అప్లై అవుతుంది? బోర్స్ థియరీ అప్లికబుల్ ఓన్లీ ఫర్ సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్స్. అంటే సపోజ్ ఇది హైడ్రోజన్ ఆటమ్కి అప్లై అవుతుంది. హైడ్రోజన్ ఆటమ్కి అప్లై అవుతుంది. నెక్స్ట్ రెండవది హీలియంకి అప్లై కాదు, ఎందుకంటే హీలియంలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. కానీ హీలియం +1కి అప్లై అవుతుంది. హీలియం +1 ఇట్ హ్యాస్ ఓన్లీ 1 electron. నెక్స్ట్ థర్డ్ ఇది లిథియం +2కి అప్లై అవుతుంది. లిథియం +2కి అప్లై అవుతుంది. అట్లాగే బెరీలియం +3కి అప్లై అవుతుంది. సో ఇవన్నీ కూడా సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్స్. అందుకని మనకి ఇక్కడ క్వశ్చన్లో హీలియం ప్లస్ అయాన్ అనే ఇచ్చారు. అంతేగాని హీలియం అని ఇవ్వకుండా హీలియం ప్లస్ అయాన్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే హీలియం +1కి మాత్రమే అది ఆ బోర్స్ థియరీ అనేది అప్లై అవుతుంది. ఓకే, సో అకార్డింగ్ టు బోర్స్ థియరీ ప్రకారం ఆర్బిట్ యొక్క ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉన్నది. ఏంటి అంటే అది En is equal to minus Z²/n² into 13.6 electron volts. ఈ ఫార్ములా ప్రకారం మనము ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ లేదా ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకే, సో ఇప్పుడు సెకండ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ -3.4 electron volts అని ఇచ్చు. అసలు అది కరెక్ట్ అవునా కాదా అనేది చూద్దాం. సో ఇప్పుడు En అంటే సెకండ్ ఆర్బిట్, E2 ఈజ్ ఈక్వల్ టు అంటే ఎనర్జీ ఆఫ్ ది సెకండ్ ఆర్బిట్ ఫర్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇక్కడ జెడ్ వాల్యూ ఎంత హైడ్రోజన్కి? జెడ్ అంటే అటామిక్ నెంబర్, హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1. సో కాబట్టి 1² డివైడెడ్ బై ఎన్ వాల్యూ ఎంత? సెకండ్ ఆర్బిట్. సో 2² ఇంటూ 13.6 electron volts. అంటే యూనిట్స్ అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ ఆటమ్. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, E2 ఈజ్ ఈక్వల్ టు -1/4 ఇంటూ 13.6 electron volts. ఇప్పుడు 4తో దీన్ని క్యాన్సిల్ చేయండి, ఎంత వస్తుంది? 3.4. అంటే E2 ఈజ్ ఈక్వల్ టు -3.4 electron volts. కరెక్టే. అంటే సెకండ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ -3.4 electron volts. కానీ ఇప్పుడు దేనికి కనుక్కోమన్నది? ఫోర్త్ ఆర్బిట్ ఆఫ్ హీలియం అయాన్. ఓకే, సో కాబట్టి ఫోర్త్ ఆర్బిట్ ఎనర్జీ ఆఫ్ ది ఫోర్త్ ఆర్బిట్ E4 ఈజ్ ఈక్వల్ టు E అంటే ఎనర్జీ, N అంటే ఆర్బిట్ నెంబర్. ఓకే, సో E4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇక్కడ జెడ్ అంటే అటామిక్ నెంబర్. దేని యొక్క అటామిక్ నెంబరు? హీలియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 2. అంటే 2² డివైడెడ్ బై N అంటే ఏ ఆర్బిట్? ఒక ఆర్బిట్ నెంబర్ ఎంత ఇచ్చారు? 4 ఇచ్చారు. కాబట్టి 4² ఇంటూ 13.6 electron volts. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఓకే 4 డివైడెడ్ బై 16 ఇంటూ 13.6 electron volts. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఈ 4 దీనిలో 4 టైమ్స్ పోతుంది. ఈ 4 ఇంట్లోకి 3.4 టైమ్స్. ఓకే, సో ఆన్సర్ ఎంత వస్తుందంటే -3.4 electron volts. ఓకే, సో ఆప్షన్ A is the right answer. Okay.